హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో వాళ్ళందరికైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఒక పిన్ అయితే వస్తుందన్నమాట, వెరిఫికేషన్ పిన్. ఈ వెరిఫికేషన్ పిన్ ఎంటర్ చేస్తేనే మీకు యూట్యూబ్ నుంచి అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు యూట్యూబ్ సంబంధించిన ఓనర్ మీరేనా కాదా అని తెలుసుకోవడానికి ఈ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. మనకు ఏటీఎం కార్డు పిన్ ఏ విధంగా వస్తుందో ఏటీఎం కార్డు అలాగే సేమ్ అదే విధంగా పిన్ అయితే వస్తుంది. మీరు ఇచ్చిన అడ్రస్కి అయితే ఈ ఏటీఎం పిన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, గూగుల్ నుంచి ఈ పిన్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ పిన్ను మీరు ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది అయితే మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గూగుల్ యాడ్సెన్స్ ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది క్రోమ్ బ్రౌజర్లో. యువర్ పేమెంట్ ఆర్ ఆన్ హోల్డ్ బికాస్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ వెరిఫై చేయాలి, లేకపోతే మీ అమౌంట్ హోల్డ్లో ఉండడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎంత అమౌంట్ ఉన్నది చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక మీ అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ చెక్ అనేది కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అని చూపిస్తుంది. అడ్రస్ వెరిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ ద పిన్ వి మెయిల్డ్ టు యువర్ పేమెంట్స్ అడ్రస్ అని కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 6 డిజిట్ వెరిఫికేషన్ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పిన్ను మీకు ఇప్పటివరకు చూపించినటువంటి లెటర్లో వస్తుందన్నమాట. ఆ పిన్నుని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను గూగుల్ ద్వారా వచ్చిన పిన్నుని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను గూగుల్ వెరిఫికేషన్ పిన్ అయితే ఎంటర్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది మీకు. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. మీరు 3 టైమ్స్ మాత్రమే ట్రై చేయగలరు. మీరు రాంగ్ 3 టైమ్స్ కనుక వెరిఫికేషన్ మీరు ఎంటర్ చేస్తే మళ్ళీ మీకు పిన్ అయితే రావడానికి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అని కనిపిస్తుంది. ఈ విధంగా మీరు అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.